మీ అందరికీ తెలిసిందే పాల్గమ్ టెర్రర్ అటాక్ లో ఆ పాకిస్తానీ టెర్రరిస్ట్ అండ్ ఆల్సో లోకల్ గా మన ఇండియాలో ఉన్న వాళ్ళు వాళ్ళతో చేతులు కలిపి ఎలా మన వాళ్ళని ఇన్నోసెంట్ సివిలియన్స్ ని ఒక 26 మెంబర్స్ ని కాశ్మీర్ లో చంపారు మన అందరికీ తెలుసు. దానికి ప్రతిదాడిగా మనం ఆపరేషన్ సింధూర్ చేసాము. అది మాత్రమే కాదు, అందులో ఇన్వాల్వ్ అయిన ఒక మాస్టర్ మైండ్ ని మట్టు పెట్టడానికి మనం ఆపరేషన్ మహాదేవ్ అన్నది మొదలు పెట్టాము. ఆపరేషన్ లో ఏం జరిగింది ఇవన్నీ క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో. మీరు రీసెంట్ గా ఆపరేషన్ మహాదేవ్ అనేది వినే ఉంటారు. ఆపరేషన్ మహాదేవ్ నిన్న లాంచ్ చేశారు ఇండియన్ ఆర్మీ. అందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులని మట్టు పెట్టారు మన ఆర్మీ వాళ్ళు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు పాల్గమ్ టెర్రరిస్ట్ అటాక్ లో ఇన్వాల్వ్ అయ్యారని కాదు కానీ అందులో ఒకరు మాత్రం ఈ పాల్గమ్ టెర్రర్ అటాక్ మాస్టర్ మైండ్ అని తెలిసింది. వీళ్ళు శ్రీనగర్ లో ఉన్న దగ్గరలో ఉన్న ఒక అడవిలో దాక్కున్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అందింది అండ్ వాళ్ళు ఆపరేషన్ మహాదేవ్ అని కండక్ట్ చేసి ఆ ముగ్గురిని చంపారు. అందులో పాల్గమ్ మాస్టర్ మైండ్ కూడా ఉన్నాడు. ఈ ఆపరేషన్ మహాదేవ్ లో చనిపోయిన టెర్రరిస్ట్ లో ఒక పెద్ద పేరు వచ్చేసి సులేమాన్ షా. వీడెవడో కాదు, వీడు లష్కరే తోయబా అనే ఒక టెర్రర్ అవుట్ గ్రూప్ కి కమాండర్ అన్నమాట. అది మాత్రమే కాదు, వీడు ఇంతకు ముందు పాకిస్తాన్ ఆర్మీలో ఒక కమాండర్ గా పనిచేశాడు. దాని తర్వాత పాకిస్తాన్ ఇల్లీగల్ గా ఇన్ఫిల్ట్రేట్ చేపించి ఇక్కడ లష్కరే తయ్యబా యాక్టివిటీస్ అనేది ఇండియాలో వీడు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు వీడు చనిపోయాడు. అండ్ ఆపరేషన్ మహాదేవ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇంకా నాకు తెలిసి ఒక 2-3 డేస్ కొనసాగనుంది ఈ ఆపరేషన్. మన ఇండియన్ ఆర్మీ అఫీషియల్ గా కూడా ట్వీట్ వేసింది, ఇలా ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా ముగ్గురు టెర్రరిస్టులు మేము మట్టు పెట్టామని. అండ్ ఈ సులేమాన్ షా మీకు చెప్పినట్టుగానే వీడు పాకిస్తాన్ ఆర్మీలో కమాండర్. వీడిని అక్కడ బ్రెయిన్ వాష్ చేసి రిలీజియస్ విధంగా కావచ్చు లేదా ఇతర రకాలుగా కావచ్చు వీడిని బ్రెయిన్ వాష్ చేసి ఇండియాలోకి ఇల్లీగల్ గా ఇన్ఫిల్ట్రేట్ చేపించి ఇక్కడ సామాన్యమైన ప్రజల్ని చంపాలి అన్నది వీడికి టాస్క్. ఈ సులేమాన్ షా అనేవాడు టిఆర్ఎఫ్ ని లీడ్ చేస్తున్నాడు, అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని. మీరు అనుకోవచ్చు ఇందాకే కదా లష్కరే తోయబా అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏమి రెసిస్టెంట్ ఫ్రంట్ అని. ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది ఏం లేదండి, లష్కరే తయ్యబాకి ఒక మరో పేరు అంతే. ఒక సెక్యులర్ నేమ్ యాడ్ చేశారు, ఎందుకంటే లష్కరే తయ్యబా అని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి ఆ పేరుతో యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని ఒక కొత్త గ్రూప్, దాని ఒక సబ్ గ్రూప్ చేసుకున్నారు. దాని పేరే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని. ఆ రెసిస్టెన్స్ ఫ్రంట్ ని లీడ్ చేస్తుండే ఈ సులేమాన్ షా. అండ్ రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ఏమంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ టిఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ని ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ గా గుర్తించింది. ఇది మన ఒక డిప్లొమాటిక్ విక్టరీ అనే చెప్పాలి. పాకిస్తాన్ సిగ్గు లేకుండా ఈ టిఆర్ఎఫ్ ఫ్రంట్ ని ఓపెన్ గా సపోర్ట్ చేస్తుంది వివిధ ఫోరమ్స్ లో. కానీ ఎప్పుడైతే అమెరికా టెర్రర్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేసిందో అప్పుడు పాకిస్తాన్ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే నో అబ్జెక్షన్, మాకేం ప్రాబ్లం లేదు మీరు టిఆర్ఎఫ్ ని టెర్రర్ ఆర్గనైజేషన్ గా గుర్తిస్తే అనింది. మళ్ళీ అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు దానికి సపోర్ట్ చేశారు, ఎందుకు వాళ్ళ ఆర్మీ కమాండర్ ని పంపించారు మళ్ళీ టెర్రరిజం ఇండియాలో చేయడానికి? ఇదే పాకిస్తాన్ అనేది కుక్క బుద్ధి అంటామా నక్క బుద్ధి అంటామా, దాని బుద్ధి అనేది ఎప్పటికీ మారదు. ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా ఈ సులేమాన్ షా అనేవాడు చనిపోవడం వల్ల మనకు కలిగిన ఉపయోగం ఏమంటే, ఒకటి ఈ మాస్టర్ మైండ్ కాబట్టి పల్గం మసాకర్ ఏదైతే మారణకాండం చేశాడో ఈ కాశ్మీర్ లో 26 మందిని చంపారో దాని మాస్టర్ మైండ్ కాబట్టి మనం ప్రతీకారం తీర్చుకున్నట్టు. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు వివిధ కంట్రీస్ కావచ్చు మనం ప్రూవ్ చేసినట్టు. ఇదిగో పాకిస్తాన్ కమాండర్ ఆర్మీలో పనిచేసేవాడు, వాడు డైరెక్ట్ గా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అది కూడా వాడు మాస్టర్ మైండ్, చిన్న గ్రూప్ లో మెంబర్ కాదు అని ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో మనం కంట్రీస్ ముందు పెట్టడానికి మనకు ఒక సాలిడ్ ఎవిడెన్స్ అనమాట. రీసెంట్ గా కూడా మనం చూసుకుంటే వివిధ పొలిటికల్ లీడర్స్ కావచ్చు మనము పాల్గమ్ టెర్రర్ అటాక్ లో డైరెక్ట్ గా పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎలా చెప్పగలము, అది కరెక్టేనా కాదా అని కొన్ని పనికి మాలిన క్వశ్చన్స్ అనేది రైస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ సులేమాన్ షా అనే ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఒక క్లారిటీ ఏం దొరికిందంటే ఈ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ ఏదైతే పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఈ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ తెరపడినట్టే అని అనుకోవాలి మనం. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మన అనిల్ గారు ఏమన్నారంటే ఆపరేషన్ సింధూర్ అనేది కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ పాజ్ చేసాం, మేము దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తామని అంటున్నారు. ఆయన కంప్లీట్ అవ్వలేదు, ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్నారు, అంటే మళ్ళీ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చని. అది మాత్రమే కాదు, ఆయన ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పారు. ఆయన అదేంటి అంటే మనం జస్ట్ ఆపరేషన్ సింధూర్ లో ఏదైతే మిస్టేక్స్ మనం చేసామో అదేంటి అంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, ఇది మనం చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయితే మనకి టెక్నాలజికల్ వారియర్స్ కావాలి, అంటే టెక్నికల్ వారియర్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కావాలి. అంటే ఏం జరిగిందంటే ఆపరేషన్ సింధూర్ లో మనము పాకిస్తాన్ కి సంబంధించిన 11 ఎయిర్ బేస్ లేపేసిన,
కంప్లీట్ ఎయిర్ సుపీరియారిటీ మనం సాధించినా కూడా పాకిస్తాన్ అనేది ఫేక్ ప్రొపగండా ఫేక్ న్యూస్ అనేది చాలా బలంగా స్ప్రెడ్ చేసింది. ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. పాకిస్తాన్ ఒరిజిన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్ లో పుట్టి పెరిగి మైగ్రేట్ అయి ఉంటారో ఫారిన్ కంట్రీస్ లో, అక్కడున్న న్యూస్ అవుట్లెట్స్, ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ లో వాళ్ళు చేరి ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టారు. ఆ ఆర్టికల్స్ లో అన్ని ఫేక్ న్యూస్ రాయడము, ఆ ఫేక్ న్యూస్ ని వెస్టర్న్ ప్రొపగండా చేసే వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేయడం, దానివల్ల నిజం కంటే కూడా అబద్ధం అనేది చాలా వేగంగా వెళ్ళిపోయింది. ఈ మిస్టేక్స్ మనం నెక్స్ట్ టైం చేయకూడదంటే మనం కూడా ఒక ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కరెక్ట్ గా చేయాలి. అంటే వాళ్ళలాగా మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నిజాన్నే చాలా స్ట్రాంగ్ గా సాలిడ్ గా పెట్టాల్సి ఉంటుంది. దానికి చాలా టెక్నికల్ సపోర్ట్ కావాలి. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ గురించి చాలా అవగాహన ఉండాలి అండ్ ఫోర్ ఫ్రంట్ లో మనం ప్లే చేయాలి. ఈ ఆపరేషన్ మహాదేవ్ వల్ల మళ్ళీ ఏం ప్రూవ్ అయిందంటే, ప్రతిసారి ఇలాగే ప్రూవ్ అవుతూ వస్తుంది, పాకిస్తాన్ అనేది నిస్సిగ్గుగా టెర్రరిజం ఇండియాలో ప్రమోట్ చేస్తుంది. కానీ బయటికేమో మాకేమీ సంబంధం లేదంటుంది. కానీ వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు మాత్రమే కాదు, ఈవెన్ 1947 లో కూడా ఎప్పుడైతే కాశ్మీర్ పై అటాక్ చేశారో అది మేం కాదు ట్రైబల్స్ అన్నారు. కానీ ట్రైబల్స్ ముసుగులో వాళ్ళ ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ 1999 కార్గిల్ వార్ అప్పుడు కూడా ఇనిషియల్ గా పాకిస్తాన్ మా సోల్జర్స్ అసలు ఇన్వాల్వ్మెంటే లేదు, మాకు ఏమాత్రం సంబంధం లేదు అనింది. కానీ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది మా సోల్జర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందులో అని. ఎందుకంటే చాలా శవాలు లేపేశారు మన వాళ్ళు. సో ఇలా చూసుకుంటే పాకిస్తాన్ టైం టు టైం ఎప్పుడు అబద్ధం చెప్తూనే ఉంది. ఈవెన్ ఒసామా బిన్ లాడెన్ విషయంలో కూడా మాకు ఏమి సంబంధం లేదు, మాకు తెలియదు అన్నారు. కానీ వాళ్ళ ఆర్మీ క్యాంప్ కి జస్ట్ 3 కిలోమీటర్స్ ఆర్ 1.5 కిలోమీటర్ దూరంలోనే వాడు ఒక సేఫ్ హౌస్ లో ఉన్నాడు, ఒసామా బిన్ లాడెన్ అనే వ్యక్తి.